జగన్మోహన్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అయినప్పుడు ఏం చేశారు అప్పుడు? తెనాల నుంచి విజయవాడ రోడ్డు ఖచ్చితంగా నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అలానే ఉంది. సంవత్సరంలో రోడ్డు మొత్తం క్లియర్ గా చాలా క్లారిటీగా ఉంది. ఎంత బాగుందో వెళ్ళి చూడండి, అదొకటి చూస్తే అర్థమైపోద్ది పరిపాలన ఎంత బాగుంది అన్నది. పవన్ ఏం చెప్పాలి, పవన్ మనసున్న దేవుడు. సో మరి నిన్ను చేసినా కూడా పవన్ కళ్యాణ్ చాలా మంది తిడుతున్నారు కదమ్మా. జ్ఞానం లేని వాళ్ళు తిడతారు. పవన్ కళ్యాణ్ మీరు నమ్ముతున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? బాగుంది, ఇప్పుడు బాగుంది. ఆయనేమో సంక్షేమ పథకాలను ఇచ్చారు, వీళ్ళేమో అభివృద్ధి చేస్తున్నారు. రీసెంట్ గా మెగా డిఎస్సీ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది అమ్మా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది, నేను జాబ్ చేస్తాను. ఆయన ఎందుకు చేయలేకపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన 5 సంవత్సరాలు అప్డేట్ ఇవ్వలేదు. అసలు ఎందుకంటారు అంత లేట్ చేసి? మీ ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ మీద? చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మన గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం చూసాం కదమ్మా, ఇది ఎలా అనిపిస్తుంది? ఒక లీడర్ గా ఉండి పేద ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? పవన్ ఏం చెప్పాలి, పవన్ మనసున్న దేవుడు. ఒక సినిమా నటుడు కదా, రాజకీయంలోకి వస్తే అసలు ఏం చేయడం అన్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సినిమాల్లో ఉంటే రాజకీయాలు చేయకూడదని రూల్ లేదు. ఎన్టీఆర్ కూడా సినిమాల నుంచే వచ్చాడు. ఈ బస్ స్టాండ్ కూడా ఆయన కట్టించింది. సో మరి నిన్ను చేసినా కూడా పవన్ కళ్యాణ్ చాలా మంది తిడుతున్నారు కదమ్మా. జ్ఞానం లేని వాళ్ళు తిడతారు. పవన్ కళ్యాణ్ మీరు నమ్ముతున్నారు? ఆయన చేస్తాడు. ఆడవాళ్ళకి కూడా రెస్పెక్ట్ గా ఉండాలి, ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ఆడవాళ్ళకి ఇక్కడ నుంచి అయినా మంచి రోజులు ఉంటాయా? ఆడవాళ్ళకి కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందిగా జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆడవాళ్ళ మీద ఏ అటాక్స్ జరగకుండా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేట్ నైట్ అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అలాంటి మంచి రోజులు వస్తాయా? వస్తాయి. ఆడవాళ్ళు కూడా సరిగ్గా ఉంటే వస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా ఉండట్లేదు అంటారా? అందరూ నన్ను కొంతమంది ఉంటారు. మీ ఒపీనియన్ నేను చెప్తారు ఈ గవర్నమెంట్ మీద? ఇంకా రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ జరిగిద్దా లేదా? జరిగింది. కొంతమంది అంటున్నారు కదా ఈ గవర్నమెంట్ అసలు ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తుంది ఎక్కువ. కళ్ళు కనిపించిన వాళ్ళు అంటారు. నెక్స్ట్ 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉండిద్దని ఆయనే చెప్తున్నారు. రాదని నేను అనుకుంటున్నాను. ఎక్స్ మినిస్టర్ రోజా గారు అంటున్నారు కదా, కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఎందుకంటారు? ఆమె బాగా పరిపాలన చేసింది, మంచి లీడర్ అని అంటున్నారు. ఆమె మాట్లాడటంలో ముందుంటుంది, చేతల్లో అనుమానం ఉంటది. అంటే బేసిక్ గా అంటే ఈ ప్రభుత్వం నిజంగా రౌడీజం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, రాసి పెట్టుకోండి అని అంటుంది. రౌడీజం ఏం జరగట్లే నాకు తెలిసినంత మట్టికి, నేను చూసినంత మట్టికి. మీరు చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి కూడా మంచి డెవలప్మెంట్ చేసి మంచి రూపం చూపిస్తాడా లేదా? వాళ్ళు వచ్చి 1 ఇయర్ అవుతుందా? గవర్నమెంట్ వచ్చి అవుతుందా? మరి 1 ఇయర్ లో ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అయినప్పుడు ఏం చేశారు అప్పుడు? తెనాల నుంచి విజయవాడ రోడ్డు ఖచ్చితంగా నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అలానే ఉంది. సంవత్సరంలో రోడ్డు మొత్తం క్లియర్ గా చాలా క్లారిటీగా ఉంది. ఎంత బాగుందో వెళ్ళి చూడండి, అదొకటి చూస్తే అర్థమైపోద్ది పరిపాలన ఎంత బాగుంది అన్నది. ఓటేసినందుకు న్యాయం జరిగింది అంటారా? ఖచ్చితంగా జరిగింది. 4 సంవత్సరాలు ఇంకా బాగా జరిగిద్దా? జరిగిద్ది. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? చంద్రబాబు గారు. చంద్రబాబు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన పరిపాలన ఎప్పుడూ బాగుంటుంది. రాజధాని కడుతున్నారు, అలాగే పోలవరం కంప్లీట్ అయిపోతుంది ఈ టర్మ్లోనే, ఇంకో టర్మ్ కూడా అవసరం లేదు. రీసెంట్గా మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు కదండి నోటిఫికేషన్స్, మీ ఒపీనియన్ ఏంటి? మెగా డిఎస్సీ అద్భుతం అండి. గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ కూడా రాలా, 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క డిఎస్సీ కూడా రాలా. ఈ గవర్నమెంట్ బాగుంది, మెగా డిఎస్సీ రిలీజ్, అది కూడా టెట్ ఏదో అడుగుతున్నారు, అది కూడా పెడితే బాగుంటుంది. అంటే కొన్ని సర్టెన్ రూల్స్ కానీ సర్టెన్ ఇలాంటి ఆప్షన్స్ పెడితే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు. సో ఇది కూడా యాక్షన్లో తీసుకుంటారంటారా చంద్రబాబు నాయుడు గారు? తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయన ప్రజల కోరికను ఏనాడు కాదనరు, ప్రజలు ఏది అడిగితే అది ఆయన చేస్తారు. ఆ రకంగా ఆయన చేసిన పరిపాలన కానీ, కూటమి పరిపాలన అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ అందరూ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 ఇయర్లోనే మెగా డిఎస్సీ అనేది ఫోకస్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం చూసామని. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు 5 సంవత్సరాల్లో? ఈవెన్ ఒక డిఎస్సీ రిలీజ్ చేసినా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్ర ప్రజలు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఆయన 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయారు? ఆ గత గవర్నమెంట్కి దోసుకోవడమే తెలిసింది, ఇంకేం తెలియలా. డిఎస్సీ రిలీజ్ చేద్దాం, ప్రజలకు ఇచ్చేద్దాం, ప్రజలకు ఇచ్చేద్దాం, అక్కడ లెక్కర్లో దొరుకుతుందా, శాండ్లో దొరుకుతుందా, లేకపోతే ఇళ్ల స్కామ్లో దొరుకుతుందా అని చూసుకున్నారు. కానీ మనం ప్రజలకు ఏం చేద్దాము అనేది ఆలోచించాల. మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా సంపాదించుకున్నది ఒకటే చూశారు వాళ్ళు. అందువల్లనే ఆ గవర్నమెంట్ 151 నుంచి 11కి పడిపోయింది. ఇలాగే ప్రవర్తిస్తే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదనేది మా అభిప్రాయం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చూశారు కదండి 5 ఇయర్స్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం మేము మంచి చేసాం, మంచి పరిపాలన చేసాము, నెక్స్ట్ రాబోయే రోజులు 30 సంవత్సరాలు మేమే వస్తాం,
గవర్నమెంట్ ప్రజలు మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు అంతే, నెక్స్ట్ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే దిగుతాం అంటున్నారు. గత గవర్నమెంట్ బాగా చేస్తుంటే 151 నుంచి 11 కింద పడిపోతుంది. అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 11కి సరిపెట్టారు. అయితే కనీసం మినిమం గవర్నమెంట్ అన్న ఫామ్ అయ్యేదేమో, వాళ్ళు ఏం చేయలేదు కాబట్టే 11 సీట్లకు పడిపోయారు. ఈసారి దానికి కూడా ఛాన్స్ లేదని మా అభిప్రాయం. ఎక్స్ మినిస్టర్ రోజా కామెంట్స్ చేస్తుంది కదా, మీ ఒపీనియన్ ఏంటి రోజా గారి మీద? ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడో అంత మంచిది. ఆవిడకి త్వరలో ఉంది, టైం పడుతుంది. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే అర్ధరాత్రి అరెస్ట్ చేసేద్దాం, గోడలు దూకి అరెస్ట్ చేసేద్దాం అని ఉండదు. ఏదైనా చట్ట ప్రకారం వెళ్తాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. రోజా గురించి అంత మాట్లాడడం తక్కువ. మరి ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, రీసెంట్గా చూస్తున్నట్లయితే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తున్నారు. మేడం గారు జస్ట్ టెంపుల్కి వెళ్ళినందుకు కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేశారు కొంతమంది. లైక్ ఎందుకంటారు, అంటే రాజకీయం అని ఉందంటారా దీంట్లో? గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళారు, ఏనాడని వాళ్ళ వైఫ్ని పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళాలని కూడా ఇంట్లో సెట్ వేసుకున్నారు కానీ, టెంపుల్ సెట్ వేసుకున్నారు కానీ ఏనాడు ఆయన పట్టించుకోవాలా, ఏ దేవుడిని పట్టించుకోలేదు, ఏ గుడిని పట్టించుకోవాలా. సో దాని గురించి ఇప్పుడు మనం కామెంట్ చేయడం దానికి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. ఒక విదేశీ రాయలు అయ్యుండి కూడా ఆవిడ మన సాంప్రదాయాన్ని గౌరవించిందంటే మనం ఆవిడని గౌరవించాలి, తప్పదు. మరి ఎందుకు ఈ టాపిక్ని హైలైట్ చేస్తున్నారు కొంతమంది? అంటే ఒక విదేశీ ఒక లేడీ ఆమె ఇక్కడికి వచ్చి తెలుగు సాంప్రదాయాలు పాటించడం అనేది గర్వం, అందరూ చూసుకోవాలి మంచిగా. సో ఈ టాపిక్ని చాలా నెగిటివ్ చేసి చాలా ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశమే టాపిక్ని డైవర్ట్ చేయడం. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, వాళ్ళ పార్టీలో నుంచి ఎవరన్నా బయటకు వెళ్ళిపోతున్నారు, అదే సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు అంటే దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి, ఏ ఇష్యూ మీద డైవర్ట్ చేయాలి, అదొక్కటే వాళ్ళకి తెలిసింది. అంతకుమించి వాళ్ళకి ఏం తెలియదు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే కేర్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్. నెక్స్ట్ అంటే బేసిక్గా చూస్తున్నారు కదా, ప్రజెంట్ తెలంగాణ కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని సీరియస్ పొలిటీషియన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారని కామెంట్ చేశారు. కష్టపడకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. పదవిలో లేని వాళ్ళు అంత మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏంటో తను వ్యక్తిగతంగా రుజువు చేసుకున్నాడు. దాని గురించి కేటీఆర్ మాట్లాడని, కవిత మాట్లాడని మనం ఆలోచించక్కర్లా. డిఎస్సి రిలీజ్ చేశారు కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి జాబ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రజలకి దగ్గరలో ఉండి నిరుద్యోగులందరికీ మంచి రూపం చూపిస్తారంటారా చంద్రబాబు నాయుడు? బ్రహ్మాండంగా అండి. మనం 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు మనం గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. జగన్కి చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్ ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అంత భారీ మాట అంతే మరి. ఇప్పుడు పరిపాలన చూసి తెలిసిపోతుంది కదా ఎవరిది ఎలా ఉందని. 5 సంవత్సరాలు చూసాం, ఇది 5 సంవత్సరాలు చూడక్కల సంవత్సరంలోనే సిబిఎన్ గారి పరిపాలన ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి దానికి దీనికి అసలు సంబంధం లేదు.